హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో ఏంటంటే నేను గూగుల్తో సైన్ ఇన్ ఎలా అవ్వాలని చెప్పాను. ప్రీవియస్ వీడియోలో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో చెప్పాను గైస్. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం గూగుల్ అకౌంట్తో ఎలా సైన్ ఇన్ అవ్వాలనేది ఈ వీడియోలో చెప్తాను గైస్. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ బిల్డ్ గ్రాడ్యువల్ ఉంది, దీని దగ్గర రండి. ఇక్కడ మీకు ప్లే సర్వీసెస్ అని కనబడుతుంది కదా, గూగుల్ ప్లే సర్వీసెస్ అంటారు వీటిని. ఈ డిపెండెన్సీని అయితే యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ గ్లైడ్ ఎందుకంటే మన ఇమేజ్ని రిట్రీవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే గైస్, ఇందులో ఏంటంటే మనం డేటాబేస్లోకి ఎటువంటి డేటా అనేది సేవ్ చేయం గైస్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది గూగుల్తో సైన్ ఇన్ అవుతుంది కాబట్టి గూగుల్లో ఆల్రెడీ డేటా ఉంటుంది. ఆ డేటానే మనం రిట్రీవ్ చేసుకుంటాం. ఇంక అడిషనల్గా మనం ఎటువంటి డేటాని అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టూల్స్లోకి రండి. టూల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫైర్ బేస్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడ మీకు అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు అథెంటికేషన్ అయితే తీసుకోండి. ఇది ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. దీని నేమ్ వచ్చేసి సైన్ ఇన్ ఫంక్షన్ ఇచ్చాను గైస్. మీరు కూడా ఏదైనా పేరు అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు ఫైర్ బేస్కి సంబంధించి అన్నీ ఉంటాయి. కాకపోతే మీరు పైకి రండి ఒకసారి. ఇక్కడ అథెంటికేషన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉండదు, దీని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను. మీరు ఒకవేళ కనెక్ట్ చేయకపోతే ఇక్కడ కనెక్ట్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కనెక్ట్ అయిపోద్ది. అండ్ అలాగే ఇక్కడ డిపెండెన్సీస్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డిపెండెన్సీ అయితే మొత్తం యాడ్ అయిపోతాయి గైస్. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఒకసారి యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఫైర్ బేస్లో నేను అయితే ప్రాజెక్ట్ మీకు చూపిస్తాను. మీకు గూగుల్ ఓపెన్ చేయండి గైస్. ఇది మన ఫైర్ బేస్ ప్రాజెక్ట్లో అథెంటికేషన్. ఇది అథెంటికేషన్. ఇక్కడ మన యూజర్స్ డేటా మొత్తం ఉంటుంది. అంటే యూజర్స్ డేటా అంటే యూజర్ దేంతో రిజిస్టర్ అయ్యాడో ఆ ఈమెయిల్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. అండ్ అడిషనల్గా మనం ఎటువంటి డేటాని అయితే సేవ్ చేసుకోలేము, ఎందుకంటే మనం చెప్పాను కదా గూగుల్లోనే ఆల్రెడీ డేటా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడికి రండి ఒకసారి. సైన్ ఇన్ మెథడ్స్లో వస్తే చూపిస్తాను గైస్. ఇక్కడ సైన్ ఇన్ మెథడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ గూగుల్ ఫోన్ ఈమెయిల్ పాస్వర్డ్, నేను ఆల్రెడీ ఈమెయిల్ పాస్వర్డ్ చెప్పాను. ఇప్పుడు గూగుల్ చెప్తాను. నెక్స్ట్ ఫోన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఫస్ట్ అయితే ఎందుకంటే దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఎక్కడైతే ఇది ఎనబుల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎనబుల్ చేసి కింద సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీ ప్రాజెక్ట్కి సంబంధించినవన్నీ ఇక్కడ కనబడతాయి. ప్రాజెక్ట్ ఐడి అండ్ అలాగే ఈమెయిల్. ఒకవేళ ఈమెయిల్ అయితే మీరు సెట్ చేసుకోండి. సేవ్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గూగుల్ సైన్ ఇన్లో SHA-1 కీ అని ఉంటుంది గైస్. మీరైతే మీకు ఫస్ట్ SHA-1 కీ చూపిస్తాను. SHA-1 కీ కోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రాడ్యువల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే మీకు ఇలా ఉంటుంది. అంటే మీకు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టాస్క్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆండ్రాయిడ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సైన్ ఇన్ రిపోర్ట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బిల్డ్ గ్రాడ్యువల్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన SHA-1 కీ అనేది వస్తుంది గైస్. ఇక్కడ మీరు టాస్క్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకు ఈ మొత్తం ప్రాసెస్ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కీని మాత్రం మీరు ఎంటర్ చేయాలి. ఈ కీని ఎంటర్ చేయకపోతే మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే సైన్ ఇన్ అయితే మీకు చూపిస్తుంది, బట్ అకౌంట్ మాత్రం రిజిస్టర్ అవ్వదు మీకు అథెంటికేషన్లో అయితే, గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, మనకి ఇక్కడైతే సైనింగ్ రిపోర్ట్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఒకసారి కిందకు వస్తే మీకు ఇక్కడ SHA-1 కీ అని కనబడుతుంది చూసారా, SHA-1 కీ అండ్ SHA-256. ఫస్ట్ అయితే మనకి SHA-1 కీ ఇంపార్టెంట్. ఇక్కడ దీన్ని కాపీ చేసేయండి. Ctrl+C పెట్టి కాపీ చేసుకోండి ఈ కోడ్ని. సరిగ్గా చేయండి. ఒకవేళ చిన్నది మిస్ అయినా సరే మీకు అనేది సక్సెస్ అవుతుంది. కాపీ చేయండి ఫస్ట్. అయితే మీరైతే ఫైర్ బేస్లోకి రండి గైస్. ఇక్కడ మనం ఫైర్ బేస్ కదా, ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతిదీ ఇక్కడ మీకైతే ఉంటుంది. మీకు ఇక్కడ JSON ఫైల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీ దాంట్లో JSON ఫైల్ లేకపోతే ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు ఫైర్ బేస్ కనెక్ట్ చేశారంటే ఆటోమేటిక్గా ఈ గూగుల్ సర్వీస్ JSON ఫైల్ అనేది యాడ్ అయిపోతుంది. దీనికోసం మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ SHA సర్టిఫికేట్ ఫింగర్ ప్రింట్స్ అని ఉంది కదా, దీన్ని చూడండి గైస్. ఇక్కడ యాడ్ ఫింగర్ ప్రింట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ Ctrl+V నొక్కగా ఇక్కడ మీకు SHA-1ని ఆల్రెడీ ఇంటిగ్రేషన్ చూపిస్తుంది. లేదంటే మీరు SHA-256 కూడా ఎంటర్ చేసుకోవచ్చు. నేను సేవ్ చేసేయండి. ఓకే గైస్, మీ ప్రాజెక్ట్ అయితే సెట్ అయిపోయింది మొత్తం. అంటే ఆల్మోస్ట్ అంటే కంప్లీట్ అయిపోయింది. ప్రాజెక్ట్ సెట్ చేసాడు. ఇప్పుడు మనం జావా అండ్ XML ఫైల్ గురించి అయితే చూద్దాం. ఇదైతే క్లోజ్ చేసేయండి. అండ్ ఇది కూడా క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ సైనింగ్ రిపోర్ట్ ఉంది కదా, దీని ప్లేస్లో మీరు యాప్ని అయితే సెర్చ్ చేసుకోండి. అప్పుడైతేనే మీరు రన్ చేయగలుగుతారు, లేదంటే రన్ చేయలేరు. అండ్ ఇక్కడ XML ఫైల్లో ఏంటంటే మనం ఆల్రెడీ డిపెండెన్సీస్ కూడా కంప్లీట్ చేసాం కాబట్టి మీకు ఇక్కడ
సైన్ ఇన్ బటన్ అని ఉంటుంది గైస్, సైన్ ఇన్ బటన్. మీరు ఇది తీసుకోవాలా అంటే ఇది మ్యాండేటరీ అయితే కాదు, జస్ట్ ఏంటంటే మనం చూపిస్తాను సైన్ ఇన్ బటన్ ఎలా ఉంటుందని. గూగుల్ ఆటోమేటిక్ అంటే ఆటోమేషన్ ఇంప్లిమేషన్ ఇచ్చింది సైన్ ఇన్ బటన్. దీని మీద క్లిక్ చేయండి అండ్ మ్యాచ్ పేరెంట్ ర్యాప్ కంటెంట్ మీద క్లిక్ చేసేయండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేనైతే బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను, బ్లాక్ తీసుకుంటాను ఎందుకంటే మీకు కనబడడానికి. అక్కడ కనబడుతుంది సెంటర్ ఇన్ పేరెంట్, ఇది ట్రూ తీసుకోండి. అండ్ మార్జిన్ ఒకటని తీసుకోండి. నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. సైన్ చూసారు కదా, సైన్ ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇది అంటే ఎక్సలెంట్ డిజైనింగ్ ఏం కాదు, బట్ నార్మల్ సైన్ బటన్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. మీరైతే మీకు ఇష్టం వచ్చిన బటన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇది సైన్ ఇన్ అని వదిలేస్తున్నాను. ఓకే గైస్, మనకైతే ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మెయిన్ యాక్టివిటీ రండి. ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీకు మొత్తం 3 అయితే అంటే ఇంపార్టెంట్. ఒకటి గూగుల్ సైన్ ఇన్ ఆప్షన్స్ అండ్ గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ అండ్ గూగుల్ సైన్ ఇన్ క్లయింట్. మీకు అంటే కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఏంటంటే గూగుల్ సైన్ ఇన్ అంటే కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది ఒక్కొక్క దాన్ని చూస్తుంటే. నేను ఎందుకంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి గైస్, మిస్ చేయకుండా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఏమైతే ఉందో అది తీసుకోండి, సైన్ ఇన్ బటన్. అండ్ ఇది సైన్ ఇన్ బటన్. నేను సైన్ ఇన్ అయితే ఇచ్చేస్తున్నాను, సైన్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే గూగుల్ సైన్ ఇన్ క్లయింట్ అండ్ గైస్, గూగుల్ సైన్ ఇన్ క్లయింట్, గూగుల్ సైన్ ఇన్ క్లయింట్. అండ్ ఇక్కడ ఫైర్బేస్ ఆత్, ఈ నార్మల్ తెలిసిందే కదా అథెంటికేషన్. అండ్ ఫైర్బేస్ యూజర్ అండ్ యూజర్. ఇప్పుడు వీటిని ఇనిషియలైజేషన్ చేయండి. ఫైన్ యూజర్ ఐడి, ఓకే. మనకైతే తెలిసింది ఏంటంటే ఈ గూగుల్ సైన్ ఇన్ క్లయింట్ గురించి తెలియదు కాబట్టి దాన్ని పక్కన ఉంచండి. మీ దగ్గర అయితే ఇప్పుడు ఏమున్నాయి, అథెంటికేషన్, ఫైర్బేస్ సర్టిఫికేట్ ఇన్స్టెన్స్ అండ్ అలాగే యూజర్, ఫైర్బేస్ యూజర్ అథెంటికేషన్ గెట్ కరెంట్ యూజర్. ఓకే, మనకి ఇప్పుడు ఏదైతే గూగుల్ సైన్ ఇన్ క్లయింట్ గురించి అయితే కావాలి కదా, ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఈ గూగుల్ సైన్ ఇన్ క్లయింటే. దీని ద్వారానే మనకి ఈమెయిల్స్ అనేవి విజిబుల్ అవుతాయి. అది ఎలాగో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి గైస్. ఇక్కడ మనం దానికంటే ముందు ఏం చేయాలంటే ఫైర్బేస్ యాప్ని ఇక్కడ ఇనిషియలైజేషన్ చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది ఫైర్బేస్ యాప్ ఇనిషియలైజ్ యాప్. ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్స్ రాసిండి, మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను గూగుల్ సైన్ ఇన్ కోసం ఒక మెథడ్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను దీని పేరు ఏమిచ్చుకుంటా అంటే క్రియేట్ రిక్వెస్ట్. అంటే మనకి లిస్ట్ ఆఫ్ ఈమెయిల్ చూపిస్తుంది కదా బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే, దానికోసం నేను ఒక రిక్వెస్ట్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. దీనికి Alt+Enter మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఏంటంటే క్రియేట్ రిక్వెస్ట్ అని ఉంది కదా మెథడ్, దీని మీద క్లిక్ చేసేయండి. మీకు మెథడ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనం గూగుల్ సైన్ ఇన్ ఆప్షన్స్ గైస్, గూగుల్ సైన్ ఇన్ ఆప్షన్స్ అండ్ అలాగే గూగుల్ సైన్ ఇన్ ఆప్షన్స్ డాట్ బిల్డర్ అని వస్తుంది. ఇక్కడ మీరు బిల్డర్లో మొత్తం మీకు ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయంటే ఇక్కడ ఒకటే ఉంటుంది మీకు డిఫాల్ట్ సైన్ ఇన్ అని. అది ఏదో చూడండి గైస్. ఇక్కడ ఏంటంటే గూగుల్ సైన్ ఇన్ ఆప్షన్స్ డిఫాల్ట్ సైన్ ఇన్ అని ఉంటుంది మీకు. ఇక్కడ డిఫాల్ట్ సైన్ ఉంది కదా, ఇది కనబడుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఓకే గైస్, మీకు ఏంటంటే ఒక ఎర్రర్ వస్తుంది. ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ రెడ్ కలర్లో వస్తే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో కలర్లో వచ్చింది కాబట్టి ఇక్కడ న్యూ అని తీసుకోండి. చూసారా, న్యూ తీసుకోగానే అది వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ కిందకి రండి, రిక్వెస్ట్ టోకెన్ అని ఉంటుంది మీకు. ఇక్కడ రిక్వెస్ట్ ఐడి టోకెన్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ క్లయింట్ ఐడి కోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆండ్రాయిడ్ యాప్ ప్రాజెక్ట్స్లోకి రండి. ప్రాజెక్ట్స్లోకి వచ్చి మీరు ఇక్కడ యాప్లో
గూగుల్ JSON ఫైల్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకున్నామంటే ఇది వస్తుంది. ఇక్కడ మీకు ఏదైతే ఆత్ క్లయింట్ ఉంటుందో దీని దగ్గర మీకు ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేసేయండి. కాపీ చేయండి, అలాగే ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే గైస్, ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే మీరు గూగుల్ JSON ఫైల్ అనేది క్లోజ్ చేసేయండి. అంటే అలాగే ఇది నార్మల్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చండి, ఆండ్రాయిడ్లోకి. ఓకే, ఇక్కడ ఆండ్రాయిడ్ సెట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. రిక్వెస్ట్ ఈమెయిల్ కనబడుతుంది, ఇది ఒకటి. అండ్ దీన్ని బిల్డ్ చేసేయండి. మీకు ఒక ఈమెయిల్ రిక్వెస్ట్ అనేది వచ్చేస్తుంది గైస్. అండ్ అలాగే మీరు గూగుల్ సైన్ ఇన్ క్లయింట్ తీసుకున్నారు కదా, ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ క్లయింట్ అండ్ గూగుల్ సైన్ ఇన్ గెట్ క్లయింట్ అని ఉంటుంది. మనం క్లయింట్ని ఆల్రెడీ ఇక్కడ ఒక క్లయింట్ ఐడి అయితే తీసుకున్నాం. దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ అయితే యాక్టివిటీ రాసేయండి, మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్. అండ్ ఇదేంది గూగుల్ సైన్ ఆప్షన్స్. ఓకే, ఇదైతే క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. దీన్ని క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ మొత్తం జరగాలి కాబట్టి సైన్ ఇన్, సెట్ ఆన్ క్లిక్ లిజనర్, న్యూ వ్యూ ఆన్ క్లిక్ లిజనర్. ఇక్కడైతే ఒక ఇంటెంట్ మెథడ్ అనేది పెట్టుకోండి. బట్ ఈ ఇంటెంట్ మెథడ్ మీకు కొంచెం డిఫరెంట్గా అనేది ఉంటుంది. ఇంటెంట్ ఇక్కడ మీకు గూగుల్ సైన్ ఇన్ క్లయింట్ ఉంది కదా, గూగుల్ సైన్ ఇన్ క్లయింట్ గెట్ సైన్ ఇన్ ఇంటెంట్ అని ఉంటుంది. ఇది తీసుకోండి. ఇక్కడ స్టార్ట్ యాక్టివిటీ ఫర్ రిజల్ట్, ఇక్కడ ఇంటెంట్ అండ్ 100 తీసుకోండి. ఇది రిక్వెస్ట్ కోడ్. ఓకే గైస్, ఇక్కడ ఏంటంటే మనం ఆన్ యాక్టివిటీ రిజల్ట్ తీసుకుంటాం. ఇక్కడ ఎక్కడైనా తీసుకోండి, ఆన్ యాక్టివిటీ రిజల్ట్. ఇక్కడ ఇఫ్ రిక్వెస్ట్ కోడ్ ఈక్వల్ టు 100 అయితే ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అనేది రాస్తాం కదా. ఇది మాత్రం మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక టాస్క్ ఫంక్షన్ అయితే తీసుకోండి. టాస్క్ ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ సైన్ ఇన్ అకౌంట్ టాస్క్ అనేది మీకు ఉంటుంది, దీన్ని తీసుకోండి. ఇదేంటంటే ఇది ఒక టాస్క్ లాంటి. ఇక్కడ మీ టాస్క్ అంటే ఒక సైన్ ఇన్ టాస్క్ అనేది ఇక్కడ ఒక మీకు చేస్తుంది ఇది. అండ్ అలాగే మీరు గూగుల్ సైన్ ఇన్ గెట్ సైన్ ఇన్ అకౌంట్ ఫ్రమ్ ఇంటర్నెట్గా తీసుకోండి. ఇక్కడ మీరు డేటాని ఫెచ్ చేసేయండి. ఏంటంటే డేటా ఫెచ్ అయిపోతుంది మనకి. ఇఫ్ సైన్ ఇన్ టాస్క్ ఈజ్ సక్సెస్ఫుల్, ఒకవేళ సక్సెస్ అయితే మీరు ఒక టోస్ట్ మెసేజ్ అయితే పెట్టుకోండి. టోస్ట్ అయితే తీసుకోండి. ఈ టోస్ట్లో ఏం రాస్తున్నారంటే గూగుల్ సైన్ సక్సెస్. ఓకే గైస్, ఇక్కడ మీరు గూగుల్ సైన్ సక్సెస్ అయితే రాసుకుంటారు. బట్ అలాగే మీరు ఒక ఫంక్షన్ అయితే ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫంక్షన్ ఏంటంటే ట్రై, అంటే ఇక్కడ ట్రై క్యాచ్ అని ఒక మెథడ్ అయితే ఉంటుంది మీకు. ఇక్కడ ట్రై తీసుకోండి. ట్రై ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇనిషియలైజేషన్ చేయాల్సి ఉంటుంది గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ని. గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ అండ్ అలాగే గూగుల్ సైన్ ఇన్ అకౌంట్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైతే సైన్ ఇన్ టాస్క్ ఉంటుందో దానికి ఒక రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ రిజల్ట్ మీరు ఎక్సెప్షన్ ద్వారా తీసుకోవాలి. దీన్ని API ఎక్సెప్షన్ డాట్ క్లాస్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇఫ్ గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ నాట్ నల్, ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎందుకంటే మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్. ఓకే గైస్, ఇది నేను ఎందుకు రాశానంటే గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ కనుక నాట్ నల్ అయితే, అంటే మీకు అకౌంట్స్ కనబడతాయి కదా, ఒకసారి క్లిక్ చేసినప్పుడు మీ దాంట్లో ఎన్నైతే అకౌంట్స్ ఉన్నాయో అవి కనుక కనబడితే మనం అనేది ఇక్కడ ఫంక్షన్ రాసుకోవాలి. కనబడకపోతే ఎర్రర్ వచ్చినట్టు మనకు అర్థం. ఇక్కడ రెడ్ కలర్లో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ Alt+Enter క్లిక్ చేయండి. యాడ్ క్యాచ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు క్యాచ్ క్లాజ్ యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆత్ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది. ఆత్ క్రెడెన్షియల్స్ అలాగే సేమ్ అథెంటికేషన్ సంబంధించిన ఆత్ క్రెడెన్షియల్స్, అలాగే గూగుల్ ఆత్ ప్రొవైడర్ అండ్ అలాగే గెట్ క్రెడెన్షియల్స్. ఇక్కడ మనం ఏం రాసుకుంటాం అంటే గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ అండ్ అలాగే గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ని గెట్ మెథడ్ ద్వారా గెట్ ఐడి తీసుకుంటాం, దానికి సంబంధించి ఐడి. అండ్ అలాగే స్ట్రింగ్ S1 లేదు కాబట్టి నల్ తీసుకుంటాం, సరిపోతుంది. ఇప్పుడు
దీన్ని క్లోజ్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, అథెంటికేషన్ ఇక్కడ సైన్ ఇన్ విత్ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది. సైన్ ఇన్ విత్ క్రెడెన్షియల్స్, ఇక్కడ మీరు క్రెడెన్షియల్స్ని అయితే ఎంటర్ చేసేయండి. ఆత్ క్రెడెన్షియల్ ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాం కదా, దీన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇప్పుడు దీనికి యాడ్ ఆన్ కంప్లీట్ లిజనర్ మెథడ్ అయితే యాడ్ చేసుకోండి. న్యూ ఆన్ కంప్లీట్ లిజనర్ మెథడ్. గైస్ ఇది వీడియో లెంగ్తీగానే ఉంటుంది, బట్ చూడండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, చెప్తాను. ఇఫ్ టాస్క్ ఇస్ సక్సెస్ఫుల్ అంటే సైన్ ఇన్ అయిపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టార్ట్ యాక్టివిటీ, న్యూ ఇంటెంట్. ఓకే గైస్, ఇక్కడ స్టార్ట్ యాక్టివిటీ న్యూ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి మనం హోమ్ పేజ్కి వెళ్తాం. ఆల్రెడీ నేను యాక్టివిటీ తీసుకున్నాను, పక్కన చూడండి. మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్ హోమ్ యాక్టివిటీ డాట్ క్లాస్ అంటే హోమ్ యాక్టివిటీకి మనం వెళ్తాం. అండ్ దీని మీనింగ్ ఇక్కడ. అండ్ అలాగే ఒక టోస్ట్ మెసేజ్ కూడా మనకు కావాలి. టోస్ట్ ఏంటంటే సక్సెస్ అని కానీ లాగిన్ సక్సెస్ కానీ ఏదో ఒకటి ఇచ్చుకోండి మీరు. నేనైతే సక్సెస్ అని ఇస్తున్నాను. అండ్ ఎల్ స్టేట్మెంట్, మీకు ఏమైనా ఎర్రర్లు వస్తే కనుక దానికోసం ఒక టోస్ట్ మెసేజ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఓకే, ఎర్రర్. ఓకే గైస్, మనకైతే ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు హోమ్ యాక్టివిటీకి రండి. లేఅవుట్లో ఇది హోమ్ యాక్టివిటీ, ఈ హోమ్ యాక్టివిటీకి రండి. ఇక్కడ ఒక లీనియర్ లేఅవుట్ తీసుకోండి. ఏంటంటే ఇక్కడ మన డేటా అనేది కనబడాలి. డేటా కనబడాలి కాబట్టి మీరు ఫస్ట్ ఒక ఇమేజ్ వ్యూ తీసుకోండి. ఇమేజ్ వ్యూ 150 dB, సేమ్ 150 dB. ఐడి తీసుకోండి. ఐడి అనేది ప్రొఫైల్. ఓకే గైస్, ఇక్కడైతే చూడండి, నేనైతే డిజైన్ తీసుకున్నాను. అంటే డిజైన్ నార్మల్ డిజైన్, ఒక ఇమేజ్ వ్యూ అండ్ ఒక యూజర్ నేమ్. అంటే యూజర్ నేమ్ ఇమేజ్ వ్యూని అయితే మనం రిట్రీవ్ చేసుకుంటాం. ఇది లాగౌట్ బటన్. లాగౌట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం అయితే లాగౌట్ అవుతాం. ఓకే గైస్, మీరైతే ఇక్కడ హోమ్ యాక్టివిటీకి రండి. మీ దగ్గర ఉన్న కాంపోనెంట్స్ అయితే ఇక్కడ తీసుకోండి. మన దగ్గర ఏమైతే ఉన్నాయో తీసుకున్నాం. బర్నౌట్ ఉంది, లాగౌట్ అండ్ ఇమేజ్ వ్యూ, ప్రొఫైల్ అండ్ అలాగే టెక్స్ట్ వ్యూ, యూజర్ నేమ్. ఓకే గైస్, ఇక్కడ కూడా మనం ఫైర్ బేస్కి సంబంధించి తీసుకున్నాం. ఫైర్ బేస్ ఆత్ అండ్ అలాగే ఫైర్ బేస్ యూజర్ అండ్ అలాగే గూగుల్ సైన్ ఇన్ అకౌంట్, గూగుల్ సైన్ ఇన్ క్లయింట్ అండ్ సేమ్. ఇక్కడ వీటిని అన్నింటిని ఇనిషియలైజేషన్ చేయండి. నేనైతే స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇనిషియలైజ్ చేయడం మనకు వచ్చు కదా. ఓకే గైస్, ఇక్కడైతే చూడండి, నేనైతే ఇనిషియలైజేషన్ చేశాను. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూజర్ నాట్ నల్ అంటే యూజర్ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అతను ఇమేజ్ వ్యూ అండ్ అలాగే యూజర్ నేమ్ అనేది మనకి ఇక్కడ కనబడాలి. ఇమేజ్ వ్యూ కోసం గ్లైడ్ విత్ కాంటెక్స్ట్ కాబట్టి హోమ్ యాక్టివిటీ డాట్ దిస్. అండ్ ఇక్కడ లోడ్ యూఆర్ఎల్ని తీసుకోండి. లోడ్ యూఆర్ఎల్ కావాలంటే ఏదైతే యూజర్ ఉంటాడో అతని దగ్గర గెట్ ఫోటో యూఆర్ఎల్ అండ్ సెంటర్ క్రాప్ అండ్ అలాగే ఇంటూ ఎక్కడికి ఫిట్ చేయాలి. ఇమేజ్ వ్యూ ఏదైతే ఉందో తీసుకోండి. ప్రొఫైల్. ఓకే గైస్, మనకైతే ఇక్కడ తీసేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యూజర్ నేమ్ అనేది కావాలి. యూజర్ నేమ్ కావాలి కాబట్టి యూజర్ నేమ్ సెట్ టెక్స్ట్ యూజర్ గెట్ డిస్ప్లే నేమ్. ఓకే, ఒకవేళ యూజర్ ఆల్రెడీ రిజిస్టర్ అయితే ఇవైతే విజిబుల్ అవుతాయి. ఇప్పుడు గూగుల్ సైన్ ఇన్ క్లయింట్ అనేది ఇక్కడ ఇనిషియలైజేషన్ చేయండి. గూగుల్ సైన్ ఇన్ క్లయింట్ సేమ్ గూగుల్ సైన్ ఇన్ క్లయింట్. ఇక్కడ మీరు బిల్డర్కి సంబంధించి తీసుకోండి. లేదంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఓకే గైస్, ఇక్కడ ఏంటంటే మీరు ప్రీవియస్ ఏం తీసుకున్నారో అంటే దాంట్లో అదే తీసుకోండి. ఇక్కడ గెట్ క్లయింట్ ఉందిగా, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు గైస్ ఒకసారి మీరు మెయిన్ యాక్టివిటీకి రండి. మెయిన్ యాక్టివిటీలో మీరు ఏదైతే తీసుకున్నారో దాన్నే ఇక్కడ ఇనిషియలైజేషన్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ ఉందిగా, దీన్ని ఓపెన్ చేయండి. సేమ్ ఇదే గైస్, Ctrl+C అండ్ అలాగే ఇక్కడ Ctrl+V
కాకపోతే ఇక్కడ ఏంటంటే గూగుల్ సైన్ ఇన్ ఆప్షన్స్ డాట్ డిఫాల్ట్ సైన్ ఇన్ ఇప్పుడు సరిపోతుంది. ఇక్కడ మెయిన్ యాక్టివిటీ కాదు, ఇక్కడ హోమ్ యాక్టివిటీ. ఓకే గైస్, ఈ విధంగా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు లాగౌట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం లాగౌట్ అవ్వాలి కాబట్టి ఆ ఫంక్షన్ డ్రా చేసుకున్నాం. లాగౌట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్, న్యూ వ్యూ ఆన్ క్లిక్ లిజనర్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ auth.date సైన్ అవుట్ అని ఉంటుంది మెథడ్. బట్ దానికంటే ముందు ఏంటంటే గూగుల్ సైన్ క్లయింట్ ఉంది కదా, దాని ద్వారా మనం సైన్ అవుట్ అవ్వాలి. అది ఎలాగో నేను చెప్తాను చూడండి. గూగుల్ సైన్ క్లయింట్ సైన్ అవుట్ డాట్ యాడ్ ఆన్ కంప్లీట్ లిజనర్, న్యూ ఆన్ కంప్లీట్ లిజనర్. ఒకవేళ ఇది కంప్లీట్ అయితే, గూగుల్ సైన్ ఇన్ అవుట్గా కంప్లీట్ అయితే ఇక్కడ ఇఫ్ టాస్క్ ఈజ్ సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ మనం ఇక్కడ అసలు ఇంకోటి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ auth.sign out. ఓకే, ఇది కంప్లీట్. అండ్ అలాగే ఇక్కడ మీరు టోస్ట్ మెసేజ్ తీసుకోండి, ఒక టోస్ట్ మెసేజ్ తీసుకోండి. ఓకే గైస్, టోస్ట్ మెసేజ్ ఇక్కడ మీరు తీసుకున్నారు కదా, ఇక్కడ టోస్ట్ మెసేజ్లో ఇక్కడ లాగౌట్ అని రాయండి గైస్, లాగౌట్. అండ్ అలాగే ఎల్స్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేయండి. ఎల్స్ స్టేట్మెంట్ సేమ్ టోస్ట్ ఒకటి తీసుకోండి. ఫెయిల్ టు లాగౌట్. ఓకే గైస్, ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేయండి. ఒకసారి అయితే మనం రన్ చేసి చూద్దాం. ఒకసారి రన్ చేసిన తర్వాత మనకి ఏంటి అని మనం చూపిస్తాం గైస్. ఇక్కడ చూడండి గైస్, రన్ చేసే ముందు ఏంటంటే మీరు ఇక్కడ మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఇంటర్నెట్ని అయితే పర్మిషన్ ఇచ్చేయండి, లేకపోతే మీకు ఇంటర్నెట్ పర్మిషన్ అనేది ఉండదు. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే గైస్, ఇక్కడైతే చూడండి మన యాప్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ సైన్ మీద క్లిక్ చేస్తాను. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఒక యాక్టివిటీ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది ఏంటంటే మన యాప్కి సంబంధించిన మన దాంట్లో ఉన్న ఈమెయిల్స్ ఇవన్నీ. నేనైతే ఒకటి ఓపెన్ చేస్తాను గైస్. ఏంటంటే నేను ఫస్ట్ ఏది ఓపెన్ చేస్తే మనకి ఇమేజ్ కావాలి కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ సైన్ ఇన్ సక్సెస్ఫుల్. చూసాక ఇది ఒక టోస్ట్ మెసేజ్ వచ్చేసింది. అలాగే ఎప్పుడైతే మనకి సక్సెస్ అవుతుందో మనకి అది ఇంటెంట్ మారిపోతుంది. అది మీ నెట్ స్పీడ్ని బట్టి. ఇక్కడ చూసారా మన ఇమేజ్ అంటే మనం ఏదైతే ఇమేజ్ రిలీజ్ చేయాం కాబట్టి ఆ ఇమేజ్ అండ్ అలాగే నేమ్. అండ్ ఇప్పుడు మనం లాగౌట్ మీద క్లిక్ చేద్దాం. చూసారా లాగౌట్ అయిపోయాం. ఓకే గైస్, ఈ విధంగా మనం అయితే సైన్ ఇన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.